క్యాన్సర్ వ్యాధి బారిన పడి కార్పొరేట్ ఆసుపత్రుల చుట్టూ తిరిగి లక్షలాది రూపాయలు దారపోసిన ఓ మహిళ బోధిధర్మ ఆయుర్వేద వైద్య చికిత్స పొంది మామూలు మనిషి అయ్యారు. ఆయుర్వేదంలో మొండి రోగాలను సైతం దారికి తీసుకురాగలమని ఆ మహిళ జీవితమే ఉదాహరణగా చెప్పవచ్చని బోధిధర్మ ఆయుర్వేద వైద్యపీఠం నిర్వాహకులు డాక్టర్ పండిట్ శ్రీనివాస్ తెలిపారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం సత్యంపాడు తండాకు చెందిన ఇస్లావత్ పద్మ బ్లడ్ క్యాన్సర్ బారిన పడింది. అయితే బోధిధర్మ ఆయుర్వేద వైద్య చికిత్సతో కోలుకుంటున్న ఆమెను పండిట్ శ్రీనివాస్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ చిట్టిబాబు నాయక్తో కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రాచీన ఆయుర్వేద వైద్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరించాల్సిన అవసరం ఉందని, ఈ వైద్యంలో మనిషికి సంబంధించిన అన్ని జబ్బులకు నమ్మలేని పరిష్కారం లభిస్తుందని చెప్పారు. ఆయుర్వేద వైద్యంపై నమ్మకం కలిగిన ఇస్లావత్ పద్మ కుటుంబ సభ్యులు తనను సంప్రదించి క్యాన్సర్ను జయించడం జరిగిందన్నారు. టాబ్లెట్ లేకుండా ఎలా జీవించాలి అనే అంశంపై ప్రత్యేక కార్యాచరణ రూపొందించినట్లు పండిట్ చెప్పారు. కాగా క్యాన్సర్ వ్యాధి చికిత్స కోసం పెద్ద పెద్ద ఆసుపత్రుల చుట్టూ తిరిగి 30 నుండి 40 లక్షల రూపాయల వరకు ఖర్చు పెట్టిన నయం కాని జబ్బు బోధిధర్మ ఆయుర్వేద వైద్యంతో నయమైందని ఇస్లావత్ పద్మ భర్త మంగ్తా, కుమారుడు దస్రు తెలిపారు. బంధువుల సలహాతో బోధిధర్మలో చివరి ప్రయత్నంగా చికిత్స తీసుకున్నట్లు చెప్పారు. ప్రస్తుతం పద్మ ఆరోగ్య పరిస్థితి మెరుగవడం తమకు ఆనందాన్నిచ్చిందన్నారు. ఈరోజు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే వాళ్ళ కుటుంబ సభ్యుల సహకారంతో, అంటే చాలా మంది మా దగ్గర క్యాన్సర్ బారిన పడ్డ వాళ్ళు వస్తుంటారు, కానీ కుటుంబ సభ్యుల ఆదరణ అనేది చాలా ఎక్కువ. వాళ్ళు ఏంటంటే ఆమె కూర్చునే పరిస్థితి కూడా లేకుంటే అది ఒక ప్రక్రియ ఉంటుంది, పాదశుద్ధి చికిత్స అని. దాన్ని ఎంత బాగా చేయించారంటే అంత బాగా చేయించారు. అసలు నేనే ఆశ్చర్యపోయినా. వాళ్ళ కుటుంబ సభ్యులు నలుగురు కూర్చొని ఆమెకు ముచ్చట చెప్పుకుంటూ చాలా రికవర్ చేశారు. క్యాన్సర్ ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు. క్యాన్సర్ మన పరిసర ప్రాంతాల్లో మొక్కలు వాటితోనే కొన్ని మూలికలు మీరు ఇవ్వడం జరుగుతుంది, అంతే తప్ప ఇది పెద్ద సమస్య కాదు. ఇక్కడ ఏంటంటే నమ్మకం ఫస్ట్. ఈ సారు దసరు గారు పిహెచ్డి చేసిండు. నా దగ్గరకు వచ్చినప్పుడు నేను చెప్తే ప్రయత్నం చేయండి సార్, తప్పులేదు అన్న ఆ విధంగా ముందుకు వచ్చాడు. అందరూ కూడా అదే విధంగా కనుక ప్రయత్నం చేస్తుండు. మనం కూడా దీన్ని ఉపయోగించుకుందాం అనుకోవాలి, కానీ ఏదో బట్టగాల్సి మీదేసి ఈయనే మనుషులకు చంపుతుండు అని అనకుండా ఆయుర్వేదాన్ని కనుక ఫస్ట్ కనుక మీద ఏమైనా సమస్య ఉంటూ వస్తే తప్పకుండా ఆయుర్వేదం 6000 సంవత్సరాల చరిత్ర ఆయుర్వేదం. ఈ ఆయుర్వేదాన్ని నమ్ముకుంటే శరీరంలో ఏ జబ్బు లేకుండా, ఇప్పుడు మేము ప్రత్యేకంగా ఒక కోర్సు పెడుతున్నాం, వితౌట్ ఎక్కడ ₹1 పే చేయాల్సిన అవసరం లేదు. ఏ ట్యాబ్లెట్ లేకుండా జీవించడం ఎలా అన్న దాని మీద నేను సదస్సులు పెడుతున్నా. మొట్టమొదటి సదస్సు నల్గొండ పెడుతున్నా. నా మిత్రులు చాలా మంది అడుగుతున్నారు, గుంటూరు ఒకటి, విజయవాడ ఒకటి, నెల్లూరు ఒకటి. నేను ఏమంటున్నానంటే ఏ ఒక్క వ్యక్తి అయినా కూడా చిన్న చిన్న ప్రక్రియల ద్వారా ట్యాబ్లెట్ లేకుండా జీవించాలి. క్యాన్సర్ కాదు, HIV కాదు, పార్కిన్సన్ కాదు, ఏది కాదు. జబ్బు అనేది ఒకటే, ఆల్కలైన్ ఎసిడిక్ ఫార్మేషన్. శరీరం ఎసిడిక్ ఫార్మేషన్ అయినప్పుడు జబ్బులు వస్తాయి. దాని కనుక ఆల్కలైన్ ఫార్మేషన్ కనుక తెచ్చుకునే ఏకైక ప్రక్రియ ఆయుర్వేదంలో ఉంది. కాబట్టి తప్పకుండా ఆయుర్వేదాన్ని వినియోగించుకోండి. మా బోధిధర్మ ఆయుర్వేద వైద్యపీఠాన్ని ఎన్నో ఇప్పుడు ఈవిడని చూస్తానికి వచ్చిన వాళ్ళు ఒక 1000 మంది వచ్చారు. వీళ్ళ ఫ్యామిలీ ఎంత పెద్ద ఐఆర్ ఆఫీసర్స్ అంటే అంత ఆఫీసర్లు. వాళ్ళందరూ అసలు ఆవిడని చూస్తే పరిశాన్ అయిపోయారు. అసలు ఆ పాలు కూడా పోస్తే పోని పరిస్థితి, గొంతు కూడా మింగలేని పరిస్థితి. ఆ స్థాయి నుంచి ఈరోజు మంచిగా ఏం పేరు నీ పేరు అంటే నా పేరు ఇస్లావత్ పద్మ అని గట్టిగా చెప్పే స్థాయికి వచ్చింది. కాబట్టి ఆయుర్వేదాన్ని తప్పకుండా వినియోగించుకోండి. మీరందరూ ఆయుర ఆరోగ్యాలతో జీవిస్తారు. నాకు సోయిలో గుంట పడిపోయినా సార్ కడిచిపోయింది సార్. పోయినాక నా పేరు ఇస్లావత్ పద్మ అని ఇంకా సార్ అడిగితే పేరు చెప్పి ఇంకా ఎట్లా కొద్దిగా మంచి ఈ సార్ కాడ పోయినప్పుడు కొద్దిగా మంచిగా ఉన్నా సార్. నా పేరు ఇస్లావత్ మంగ్తా, భార్య పేరు పద్మ. హైదరాబాద్ తీసుకుపోయారు, హాస్పిటల్ తీసుకుపోయినప్పుడు మా కొడుకు నాకు పిలిచుడు, ఫోన్ చేసి పిలిస్తే పోయిన తర్వాత అక్కడ ఏ డాక్టర్లు కూడా ఇప్పుడు ఏజ్ అయిపోయింది, ఒక వల్ల కాదు, ఇంటికి తీసుకొచ్చినాం. 5-6 రోజులు దాకా ఇంటికి వచ్చినాక పాలు లేదు, నీళ్ళు లేదు, అన్నం మర్చిపోయింది. ఒక మనిషికి సోయి లేకుండా చూస్తుంది, కానీ ఏ మనిషికి గుర్తు చేయకుండా ఉంది. పడిపోయి రేపో మాపో అయిపోద్దని చుట్టాలు వచ్చిర్రు, అందరు చూస్తుంటే ఇక మేము అయిపోయిందని ఆశ వదులుకొని ఉన్నాం. అయిన తర్వాత మా అల్లుడు ఒకడు నరేష్ అని, ఇక మా సార్ చిట్టిబాబు సారు ఈయనకు ధర్మబోధకు ఇక్కడ వస్తే బాగా వైద్యాన్ని అంటే వాళ్ళు వచ్చారు కారు తీసుకుని.
వచ్చిన తర్వాత మేము కూడా ఇక లాస్ట్ ఫైనల్ ఇది వాటికి చూద్దాం, ఇంత పెట్టినాం కదా, లక్షలు పెట్టినాం కోర్టు దాకా, ఇది కూడా ఒకటి చూద్దాం. సరే ఒక 3 రోజులు అమ్మాయి ఎగ్జామ్ రాసి వచ్చిందాకా చూద్దామని ప్రయత్నంతో తీసుకుపోయినాం. వారం రోజులనే మంచిగా లేచి బాత్రూమ్కి పోతుంది, లెట్రూమ్కి పోతుంది, స్నానం చేసుకుంటుంది, ముఖం కడుక్కుంటుంది, ఒక జావ తాగుతుంది, జొన్న బువ్వ కొర్ర బువ్వ తింటుంది సార్. ఇప్పుడైతే మంచిగా ఉంది సార్. నా పేరు దసరు నాయక్, మా అమ్మ పేరు విశ్వనాథ్ పద్మ, మా సత్యంపేట తండ. మేము క్యాన్సర్ ఉందని ఇక్కడ నుంచి డాక్టర్ రెఫర్ చేయడానికి కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళినాము. అక్కడ ఒక విధంగా వేరే లింఫో నోడ్స్ అంటే వేరే క్యాన్సర్ అని చెప్పారు. మళ్ళీ ఇంకో హాస్పిటల్కి వెళ్తే ఇంకో రకమైన క్యాన్సర్ అని చెప్పారు. చేసి కార్పొరేట్ హాస్పిటల్లో మేము ఇట్లా తిరగడంలోనే సగం ఇది కోల్పోయి 30 నుంచి 40 లక్షల రూపాయలు సొంతంగా ఖర్చు పెట్టుకున్నా లాస్ట్కి బతకదు అని చెప్పారు. స్టేజ్ దాటిపోయింది కాబట్టి 3-4 సంవత్సరాల నుంచి ట్రీట్మెంట్ చూసుకుంటా డబ్బులు అంతా తీసుకున్న తర్వాత ఇప్పుడు స్టేజ్ దాటిపోయింది, తీసుకెళ్ళమని చెప్పారు. దాంతో మేము ఏం చేసేది ఏం లేక భరించలేని బాధతోటి ఏడ్చుకుంటూ మా భార్య గారు నేను అందరం కలిసి ఇంటికి, మా నాన్న కూడా రావడం జరిగింది, అందరం కలిసి ఇంటికి తీసుకొచ్చి ఇక్కడ పండబెట్టగానే చాలామంది వచ్చి అంతా చూసుకొని వెళ్తున్నారు. మేము 3 రోజుల నుంచి ఏడ్చుకుంటూ ఉంటేనే మా బావగారు ఏదో వచ్చారు. వాళ్ళు వచ్చినప్పుడు ఇట్లా మనకి దగ్గరలో అందుబాటులో ఆయుర్వేదిక సెంటర్ ఉంది, ఒకసారి ప్రయత్నం చేద్దామంటే ఈ క్యాన్సర్ అనగానే నేను డైరెక్ట్ కార్పొరేట్ హాస్పిటల్ సైడే చూసిన, ఎటువంటి సెంటర్లు ఉంటాయని నాకు తెలియదు. నేను అవగాహన లోపం వలన ఇటు సైడ్ చూడలేకపోయినా. ఇప్పుడు ఇట్లా మంచం మీద పెట్టేసినాక కూడా ఈ బోధిధర్మ వాళ్ళని మేము సంప్రదిస్తే వాళ్ళే సొంతంగా ఇంటికి వచ్చి మా బావగారి సహకారంతో అందరు ఇంటికి వచ్చి చూస్తే నేను బతికించగలుగుతా, దీంట్లో నేను కాన్ఫిడెన్స్ చూస్తున్నా 100%. ఆ రోజు మేము కాలు మొక్కి తీసుకుపోవడం జరిగింది. మా బంధుమిత్రులందరికీ సహకారంతో మేము అన్నీ వాళ్ళు చెప్పినట్టు ఆ ట్రీట్మెంట్ని వాడుకొని ఇప్పుడు కనీసం ఒక నెల రోజుల లోపలనే తనంతట ఆమె మంచం మీద నుంచి లేచి అసలు నేనెవరో గుర్తుపట్టలేని స్థితిలో నుంచి ఈ రోజుకి ఆమె ఒక మంచి స్థాయికి, అంటే ఆమెతట ఆమె బాత్రూమ్ వెళ్ళడం, స్నానాలు చేసుకోవడం, ఆమె పని ఆమె చేసుకోవడం చేస్తుంది. కాబట్టి ప్రత్యేకంగా నేను మళ్ళీ ఇవాళ ఈరోజు నిర్మల్ జిల్లా నుంచి వచ్చి ప్రత్యేకంగా ఇట్లాంటి కార్యక్రమాలు మాలాంటి పేదవాళ్ళకి కనుక మీరు అవగాహన కల్పిస్తే కొంచెం ఉపయోగపడుతుంది సార్ అని చెప్పి చాలాసార్లు కోరడం వలన ఈరోజు మేము ఇట్లా మీ ముందుకు రావడం జరుగుతుంది. కాబట్టి ఇంకోటి పేద ప్రజలకి ఏమని విన్నవించుకుంటున్నా అంటే, కార్పొరేట్ హాస్పిటల్ సైజ్ చూసి అటు సైడే బతికించుకుంటాం అని చెప్తాం, కానీ క్యాన్సర్ అనగానే వాళ్ళు డబ్బులుగా చూస్తారు. ఇక్కడ ఏంటంటే డబ్బులు కాదు, సేవకు చూస్తారు. కాబట్టి ఆ సేవను మనం కనుక మన స్థాయిలో, అంటే మనం మంచి వాతావరణంలో కనుక ఆ సేవను మనం కనుక యూటిలైజ్ చేసుకోగలిగితే తొందరగా ఇప్పుడు రికవరీ కావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఉదాహరణకి మా అమ్మనే. కాబట్టి ఇప్పుడు మా నాన్నగారి పక్క నుండి కొంచెం చిన్న ట్రిక్స్ ఉంటాయి, అవే వాడుకుంటూ ఉంటే ఈ రోజులో ఆమె లేచి కూర్చున్నది. ఇంకో 2-3 నెలల్లో మొత్తమే కంప్లీట్గా క్యాన్సర్ అనేది ఉండదు అని చెప్పి మన సార్ గారు కూడా ఛాలెంజ్ చేస్తున్నారు. దానికి నాకు కూడా ఎన్నో 4 సంవత్సరాల నుంచి భరించిన బాధ ఈ 30 రోజుల లోపలే నాకు చాలా ఫ్రీగా ఉంది. ఈరోజు నేను హాయిగా నిద్రపోగలుగుతున్నాను. సరే, వాళ్ళు బతకదు అన్నప్పుడు చివరి ప్రయత్నంలో ఈ స్థాయికి తీసుకొచ్చారు కాబట్టి వారికి పాదాభివందనాలు.